శ్రీమాత్రే నమః. ఈరోజు 19వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 18వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. 19వ శ్లోకము. సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. స అంటే ఆనేసి, ఘోషో అంటే శబ్దం, ధార్తరాష్ట్రాణం అంటే ధృతరాష్ట్రుని కుమారులైన కౌరవులు, హృదయాన్ని అంటే హృదయాలను, వ్యదారయత్ భయపెట్టింది. ఆ శబ్దము ధృతరాష్ట్రుని కుమారులైన కౌరవుల హృదయాలను భయపెట్టింది. నభశ్చ ఆకాశం మరియు పృథివీ భూమిని, చైవ ఘోరమైన, తుములో భీకరమైన శబ్దం, వ్యనునాదయత్ ప్రతిధ్వనింపజేసింది. ఆ ఘోరమైన శబ్దం కౌరవుల హృదయాలను భయపెట్టింది. ఆకాశం మరియు భూమి అంతటా ఘోరమైన భీకరమైన శబ్దం ప్రతిధ్వనించింది అని ఈ శ్లోకం యొక్క అర్థము. శ్లోకం ఇంకొకసారి చెప్పుకుందాం. సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. 20వ శ్లోకం రేపు చెప్పుకుందాం.